మంజమల్ బస్సులో వాళ్ళు ఇక్కడ నుంచి దూకెళ్తారు. ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ కాడ నుంచి దూకెళ్తారు వాళ్ళు. ఇక్కడ కూడా రాశారు చూడండి, గునా కేవ్స్ డౌన్ ఏరో పెట్టి. మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ గునా కేవ్స్లో. ఈ చెట్టు కాడ ఏర్లు చాలా పెద్దలు, ఇది అసలు ఎండే కనిపించలేదు అక్కడ నుంచి. ఓకే ఓకే బ్రో, అదే కారుతుంది బ్రో. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలిసింది, క్లౌడ్స్ మామూలుగా లేవు అసలు, అట్టే అయిపోయినాయి, మొత్తం వైట్గా ఉంది. చూసారా? అబ్బా అద్దరింద్రా బాబు. సో గాయస్, మేమైతే పిల్లర్ రాక్ నుంచి గునా కేవ్ కాడికి వచ్చేసాం. వచ్చేటప్పుడు చాలా పెద్ద పొరపాటు చేశా. ఆ పిల్లర్ రాక్స్ కూడా పియర్ బైక్ ఉంది కదా, ఆ కీస్ ఓపెన్ చేసి నా జోబులో పెట్టుకున్నా కాసేపు వెడిపిద్దామని. కానీ అట్టే పెట్టుకుని వచ్చేసి నేనే మర్చిపోయినా జోబులో పెట్టినట్టు. ఏమో ఇంత లేటా? అడుగు. ఎందుకు లేట్ కాదు, బైక్ వేసి ఉన్న బండి పెట్టేసి వెళ్తారా? దిగేసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు పిల్లర్ రాక్స్ కూడా. నువ్వు బండి తీసుకుని చేస్తావు, నేను తీసుకొని జోబులో పెట్టి నీకు లోపల ఇద్దాం అనుకున్నా. అనుకున్నావు ఆడ హోటల్ మీద పడిపోయి మర్చిపోయా. సారీ బ్రో, ఏమనుకోబాక. లేదు పోవాలి, మీకోసం వెయిటింగ్. గాయస్, గునా కేవ్కి అయితే ఎంటర్ అయిపోయాం. వెళ్దాం లోపలికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మనమైతే గునా కేవ్స్ లోపలికి ఎంటర్ అయిపోయాం. గునా కేవ్స్ అంటే యాక్చువల్లీ ఆ కేవ్కి ఎప్పటి నుంచో రెస్ట్రిక్షన్ అనమాట, ఆ కేవ్కి అసలు అలౌ చేయరు. సో జస్ట్ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి అండ్ జస్ట్ వ్యూస్ ఉంటాయి, మంచి మంచి వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. అందుకనే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇది వీకెండ్ కూడా కాదు, ఇది ఫ్రైడేనే, అయినా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా వీకెండ్స్ అంటే ఇంకా ఆలోచించుకుని ఎలా ఉంటారు జనాలు. ఇందాక ఒక కామెడీ జరిగింది ఎంట్రన్స్ కాడ. దిలీప్ బ్రో ఉన్నాడు కదా, దిలీప్ బన్నర్, ఆయన వచ్చేసి ఇలా కెమెరా పెట్టుకొని టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాడు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కెమెరా చేసి కెమెరాకి 50 రూపీస్ అని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నారు. మనం లోపల పెట్టుకొచ్చేసాం కెమెరా. ఆ మూవీలో వాళ్ళు ట్రెస్ పాసింగ్ చేసి వెళ్తారు కదా, అదే ఒక ఐరన్ గేట్ని దూకెళ్తారు కదా, ఈ గేటే అది. మంజమల్ బస్సులో వాళ్ళు ఇక్కడ నుంచి దూకెళ్తారు. ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ కాడ నుంచి దూకెళ్తారు వాళ్ళు. ఇక్కడ కూడా రాశారు చూడండి, గునా కేవ్స్ డౌన్ ఏరో పెట్టి. ఆడ కనిపిస్తుంది కదా నేరుగా, కరెక్ట్గా కింద 2 కొండల గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోంచి వెళ్ళారు వాళ్ళు. చూసారా కేవ్ మొత్తం ఇక్కడ ఐరన్ కేజెస్ వేస్తున్నారు బ్రో. భయంకరంగా ఉంది బ్రో, ఇక్కడ జాగ్రత్త, కెమెరా వదిలేస్తాయేమో. చూసారా ఎలా ఉందో, ఎలా ఉంది చూడండి. అసలు మొత్తం చీకటే, చాలా లోపలికి ఉంది, అసలు కనిపించలే కింద, అసలు ఎండే కనిపించలే. సో గైస్, ఇందాక చూసాం కదా, చాలా పెద్ద లో ఇది, అసలు ఎండే కనిపించలేదు అక్కడ నుంచి. ఓకే ఓకే గాయస్, ఎవరో గ్యాంగ్ వచ్చారు, స్టార్ట్ చేశారు వైబింగ్. ఇంక అందరూ అరవడాలు విజిల్లు మొత్తం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎవరో గునా సాంగ్ పాడారు, గునా మూవీలోది. మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ గునా కేవ్స్లో, ఈ చెట్టు కాడ ఏర్లు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంక స్టార్ట్ అయిపోతాం. ఏమని చూస్తున్నావు? బ్లూ కలర్. ఇది బ్లూ కలరా? ఏం బ్లూ? కనిపించలేదు కానీ కింద నుంచి కారుతుంది, కళ్ళు కింద నుంచి కనిపిస్తాడా? చెప్పాలి కదా, కనిపిస్తుంది చూడు. కనిపిస్తుంది ఫోటో దిగడానికి వచ్చాము.
గాయ్స్ ఫోటో దిగడానికి వచ్చాము. కింద ఒక్క లేటు ఫోటో దిగడానికి అందరూ సెట్ చేసుకుంటాను ఎప్పుడు అది కాదు మ్యాటర్. 9 మంది ఉన్నాము. ఫోటో అని అందరూ పైకి వచ్చారు. ఫోటో తీసేదాడు. ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉంది. నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. బ్రో అదే కారుతుంది బ్రో. కింద మనకి ఇదే బ్రో చెట్లు కింద చెట్లు. చూసేవా లేదా పిఆర్ చూసే చెమటలు పట్టే ఆయనకి. అది కాదు అది కాదు చిన్నగా ఉన్న కళ్ళు ఒకసారి బ్రో ఫోటో తీసుకున్నాం. స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. గాయస్ మనమైతే గునా కేవ్స్కి బాగా చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడైతే డైరెక్ట్ నాకు తెలిసి ఫుడ్కి ఆగుతాం. గైస్ అక్కడ మబ్బులు చూడండి ఎట్టున్నాయో, మొత్తం వైట్గా అనిపించింది. ఫస్ట్ నేను దూరం నుంచి చూసి అదైతే లేక్ అనుకున్నా, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలిసింది క్లౌడ్స్ మామూలుగా లేవు అసలు, అట్టే అయిపోయినాయి, మొత్తం వైట్గా ఉంది. చూసారా? అబ్బా అద్దరింద్రా బాబు, అబ్బా అద్దరింద్రా బాబు. ఇది వచ్చేసి ఇంకో టూరిస్ట్ అట్రాక్షను, మొయిర్ పాయింట్ అంట. MOIRPOINT. లెఫ్ట్ సైడ్ చూడండి వ్యూ ఎలా ఉందో. నాకు తెలిసి వ్యూ పాయింటే. గాయస్ ఈ మొయిర్ పాయింట్ ఏం లేదు, వెంకట సాయిలు చూసుకొచ్చాడా, అసలు ఏం లేదు, చెట్లు తప్పితే ఇంకేం కనిపించలే. అందుకనేసి ఇంక వెళ్ళిపోతున్నాం మేము కొడైకెనాల్కి. ఇప్పుడే డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కొడైకెనాల్ లేక్ అనుకుంటున్నాం. కొడైకెనాల్ లేక్లో బోటింగ్ అనుకుంటున్నాం. టైం 3 అయిపోయింది ఇప్పుడు. నిన్నైతే అసలు లంచే చేయలేదు, నిన్న లంచ్ స్కిప్ చేసేసాం. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అంతే నిన్న. క్లైమేట్ అయితే సడన్గా కూల్ అయిపోయింది, చాలా కూల్ అయిపోయింది. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. టెంపరేచర్ అయితే 24 డిగ్రీస్కి డ్రాప్ అయిపోయింది. మళ్ళీ మనం రెస్టారెంట్ కూడా వచ్చేసాం. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి మన్మనం రెస్టారెంట్ అంట. సో గూగుల్లో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, అందుకనేసి ఇంకా లంచ్కి ఇక్కడికి వచ్చేసాం. అయితే రెస్టారెంట్ కూడా వచ్చేసాం మనం. ఇంకా లోపలికి వెళ్ళి కుమ్మేయడమే. సో గైస్ 30 minutes వెయిట్ తర్వాత వచ్చాం లోపలికి. చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ, దీనికి కూడా వెయిటింగ్ అనమాట. సో ఈ రెస్టారెంట్ కూడా తిన్నాను, వెయిటింగ్ ఉంది. 30 minutes కూర్చొని పెట్టించారు. తర్వాత వచ్చాం. సర్వింగ్ మళ్ళీ చేస్తున్నారు. మొత్తం బనానా లీవ్సే, బనానా లీవ్స్ మంచిగా ఆకు పెట్టారు. అండ్ వాటర్ కూడా క్లే పాట్లో పెట్టారు. అందరూ బిర్యానీలు ఆర్డర్ చేశారు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మన ప్రాన్స్ బిర్యానీ వచ్చేసింది. మన వచ్చే కొద్దికి అందరిది అయిపోయింది సగం. సో కాసేపు కుమ్మేసి మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడే తినేసి బయలుదేరుతున్నాం. లంచ్ చూసారా, సాయంత్రం 4:30కి తిన్నాం లంచ్ మేము. అట్టు ఉంటుంది మాతో. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పునీత్ బ్రో వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు. సరే బ్రో, జాగ్రత్తగా పో. పునీత్ బ్రోకి వచ్చేసి ఆయన బిజినెస్లో ప్రాబ్లం ఏంటంట. అతను వచ్చేసి లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, బిజినెస్ చేస్తుంటాడు. సో ఏంటంటే ఇన్స్పెక్షన్కి వచ్చారంట. సో మా ఇదే కొడైకెనాల్ లేకు బోటింగ్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. ఈ పెడల్ బోట్స్ ఏవో ఉన్నాయి. ఇదే బోట్ హౌస్. క్రౌడ్ అయింది, ఇంతమంది ఉన్నారు దీనికి కూడా. మనం అయితే బోట్ హౌస్కి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి తొక్కుదాం పెడల్స్. పెడలింగ్ బోట్ తీసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ కాయికింగ్ తీసుకుందాం అనుకున్నా, కాయికింగ్ ఉండట్లేదు లోపల. టికెట్ కౌంటర్ అబ్బో. ఇంకా కాసేపట్లో బోటింగ్ వెళ్తాం. మేము 2-seater పెడల్ బోటింగ్ తీసుకున్నాం. మేము 3 తీసుకున్నాం. ఇదే బిల్లు. మ్యాటర్ ఏంటంటే 400 పే చేసాం. అందులో 200 యాక్చువల్ ఛార్జ్. 30 minutes లోపల వస్తే మళ్ళీ 200 రీఫండ్ చేస్తారు. 30 minutes కన్నా లేట్ అయిందంటే ఇంక టైంని బట్టి ఆ రీఫండ్ అమౌంట్ అనేది కట్ చేస్తూ ఉంటారు. చూసారా, ఇక్కడ నుంచి మనం బోటింగ్ వెళ్తాం. ఇప్పుడు 2-seaterకి చాలా వెయిటింగ్ ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చి తర్వాత వెళ్ళాలి మనం. ఇక్కడ చాలా టైం అయ్యేటట్టుంది. మనం డైరెక్ట్గా బోట్ వ్యూలో కలుసుకున్నాం. గాయ్స్ చాలా వెయిటింగ్ తర్వాత మన 2-seat బోట్ వచ్చింది.